హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో చేయాలంటే స్టార్చ్ పొటాటోతో చేస్తారు కదండి. స్టార్చ్ పొటాటో అనేది అన్ని సీజన్లో దొరకదు. నార్మల్ పొటాటోతో ఏ విధంగా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 3 బంగాళదుంపలు తీసుకుంటున్నాను. దానిపైన ఉన్న తొక్కను తీసేసి వాష్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటున్నానండి. చూసారు కదా, చాక్ పెట్టి ఒకవైపు పల్చంగా కట్ చేసుకోండి. మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పల్చంగా ఉండకూడదండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోండి. ఎప్పుడైనా నార్మల్ పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలనుకుంటే మరీ పల్చంగా కట్ చేయకూడదు, అలాగని మరీ థిక్గా కట్ చేయకూడదండి. ఈ సైజులో కట్ చేస్తే సరిపోతుంది. ఇలా పొటాటోస్ అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పొటాటోస్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 నుంచి 4 వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుందండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఈ ముక్కలకి పట్టించుకునే లోపే మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా ముక్కలకి పట్టించిన వెంటనే ఆయిల్లో అనేది మనం డిప్ చేయాలి, లేకపోతే కార్న్ఫ్లోర్ వల్ల నీరుగా అయిపోతుంది. ఇలా ముక్కలకి పట్టించిన తర్వాత ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. ఈ లోపే మనం ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఒక వాయికి సరిపడినట్టు వేసుకుందాం. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కదపకుండా ఉంచేయాలి. ఇలా ఉంచిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ మాదిరిగా కుక్ అవుతుందండి. తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మంచి కలర్లోకి వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా తీసుకోవాలండి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటాయి. ఇదే ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి, అంతే టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ పిల్లలకు కానీ పెట్టి చూడండి, టేస్టీగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.